హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో సుడిగాలి సుధీరన్న హైలెట్స్ మూవీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. సో దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మెయిన్గా ఉన్న థింక్ ఏంటి అంటే సుడిగాలి సుధీరన్న పాన్ ఇండియా మూవీ హైలెట్స్ మూవీకి సంబంధించి రీసెంట్గా సుడిగాలి సుధీరన్నే ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇంతకీ అది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనకి జనవరి 1కి సంబంధించి సుధీరన్న తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయడం జరిగిందన్నమాట. సో ఆ ప్రొఫైల్లో మనకి కింద మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది చూడండి. సో అందులో మెయిన్గా చూసుకుంటే సుధీరన్న జూన్ 2026 అని చెప్పేసి ఒక చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే ఆ రోజే మనకి ఒక స్పెషల్ ఉండబోతున్నట్టు క్లియర్ కట్గా కనిపిస్తుందండి. సో మ్యాక్సిమం అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే గోడ్ సినిమా కానీ లేకపోతే హైలెట్స్ సినిమా కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. అయితే రీసెంట్గా మనకి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న హైలెట్స్ మూవీ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి మన ఎల్ఐసిస్ ప్రకారం అయితే కనిపిస్తుంది. సో బేసిక్గా గోడ్ సినిమా రాదా అంటే ఆల్రెడీ గోడ్ సినిమా షూటింగ్ మొత్తం కూడా అయిపోయింది. సో మనకి సమ్మర్లోనే ఆ సినిమా వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి 1-2 నెలల్లోనే మనకి సినిమాలన్నీ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈసారి మెయిన్గా చూసుకుంటే సుధీరన్న పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు కాబట్టి సో ఈ 2026 అనేది సుధీరన్న కెరియర్లో అనేది బెస్ట్గా ఉండబోతుందని క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట. సో ఎవరెవరైతే సుడిగాలి సుధీరన్న ఫ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్లో సుధీరన్నకి సపోర్ట్ చేస్తూ హైలెట్స్ మూవీకి సంబంధించి జై సుధీరన్న కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా సుడిగాలి సుధీరన్న అండ్ అదేవిధంగా రష్మి గారి సినిమా సంబంధించి కూడా అప్డేట్స్ అయితే తొందరలోనే రాబోతున్నాయి అన్నమాట. కనీసం ఈ సంవత్సరం అన్న సుధీరన్న రష్మి గారు కలిసి సినిమాలో నటిస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అన్నమాట. సో మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. జై హింద్.